తప్పుకోరా. సోదర సోదరీమణులారా, మా వాణి గాన సభ తరఫున రాష్ట్ర స్థాయిలో స్కూల్ విద్యార్థులకు పాటల పోటీ నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ పాటల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడానికి ప్రముఖ సినీ తార కుమారి సరితాదేవి గారు విచ్చేయటం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు ప్రముఖ నటి కుమారి సరితాదేవి గారి గురించి యువకవి శ్రీ కలం గారు 2 మాటలు మాట్లాడతారు. అయ్యా, నా పేరే కలం, నాకున్నది కలం బలం. నిర్వాహకులు నేను చెబుతానన్నారు 2 మాటలు, కానీ వదలను ఈ మైకును మరి 2 పూటలు. సరి యువ హృదయ చోరిని కుమారి సరిత. ఆమెను చూస్తే నాలో పొంగుతుంది కవిత. నటనలో ఆమె అధిరోహించవలసిన మెట్టు లేదు, అయినా ఆవిడిలో అణుమాత్రం పెట్టులేదు. నటనకు భాష్యం చెప్పిన ఈ నటీమణి హావభావ ప్రకటనలో శిరోమణి. తిరిగల ఇంట పుట్టిన ఈ సిరిమల్లె చదివింది కాన్వెంటు, అదే ఆమె జీవిత మార్గానికి వేసింది సిమెంటు. అరే కొండయా, 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 ఏమిటండి? తప్పైపోయింది బాబు. ఈ బతుక్క దరిద్రపు కొట్టి తోడు తిరిగిపోతారు. చూశారా, పరుగున వచ్చింది ఈ శునకం, విని మాత్రం కాదు నా కవనం. పరుగున వచ్చింది ఈ శునకం, విని మాత్రం కాదు నా కవనం. ఓ శునకం కావాలని వచ్చింది సరిత దర్శనం, అదే ఆమె ప్రతిభకు నిదర్శనం. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. మీకు భూమి దద్దరిల్లేటట్లు చప్పట్లు కొట్టే ఛాన్స్ ఇస్తున్నాను. ఇప్పటి వరకు మీరు కలం గారి రసవత్తరమైన ఉపన్యాసం విన్నారు. ఇప్పుడు స్కూలు విద్యార్థుల పాటల పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్న చిరంజీవి సత్యం తాను బహుమతి గెలుచుకున్న పాటను మీ అందరికీ వినిపిస్తాడు. ఆ తరువాత కుమారి సరితాదేవి గారు బహుమతి ప్రదానం చేస్తారు. సత్యం, పైకి రా.
తప్పుకోరా. సోదర సోదరీమణులారా, మా వాణి గాన సభ తరఫున రాష్ట్ర స్థాయిలో స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు పాటల పోటీ నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ పాటల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడానికి ప్రముఖ సినీ తార కుమారి సరితాదేవి గారు విచ్చేయటం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు ప్రముఖ నటి కుమారి సరితాదేవి గారి గురించి యువకవి శ్రీ కలంగారు 2 మాటలు మాట్లాడతారు. అయ్యా, నా పేరే కలం, నాకున్నది కలం బలం. నిర్వాహకులు నేను చెబుతానన్నారు 2 మాటలు, కానీ వదలను ఈ మైకును మరి 2 పూటలు. సరి యువ హృదయ చోరిని కుమారి సరిత. ఆమెను చూస్తే నాలో పొంగుతుంది కవిత. నటనలో ఆమె అధిరోహించవలసిన మెట్టు లేదు, అయినా ఆవిడిలో అడు మాత్రం పెట్టులేదు. నటనకు భాష్యం చెప్పిన ఈ నటీమణి హావభావ ప్రకటనలో శిరోమణి. తిరిగల ఇంట పుట్టిన ఈ సిరిమల్లె చదివింది కాన్వెంటు, అదే ఆమె జీవిత మార్గానికి వేసింది సిమెంటు. అరే కొండయా, 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 ఏమిటండి? తప్పైపోయింది బాబు. ఈ బతుక్క దరిద్రపు కొట్టి తోడు తిరిగిపోతాగే. చూశారా, పరుగు పరుగున వచ్చింది ఈ సునకం, విని మాత్రం కాదు నా కవనం. పరుగు పరుగున వచ్చింది ఈ సునకం, విని మాత్రం కాదు నా కవనం. ఓ సునకం కావాలని వచ్చింది సరిత దర్శనం, అదే ఆమె ప్రతిభకు నిదర్శనం. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. మీకు భూమి దద్దరిల్లేటట్లు చప్పట్లు కొట్టే ఛాన్స్ ఇస్తున్నాను. ఇప్పటి వరకు మీరు కలంగారి రసవత్తరమైన ఉపన్యాసం విన్నారు. ఇప్పుడు స్కూలు విద్యార్థిని విద్యార్థుల పాటల పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్న చిరంజీవి సత్యం తాను బహుమతి గెలుచుకున్న పాటను మీ అందరికీ వినిపిస్తాడు. ఆ తరువాత కుమారి సరితాదేవి గారు బహుమతి ప్రదానం చేస్తారు. సత్యం, పైకి రా. పదే పదే పాడుతున్నా పాడిన పాటే, పదే పదే పాడుతున్నా పాడిన పాటే, అది బ్రతుకో పాటో నాకే తెలియదు పాడుతూ ఉంటే. పదే పదే పాడుతున్నా పాడిన పాటే, అది బ్రతుకో పాటో నాకే తెలియదు పాడుతూ ఉంటే. పదే పదే పాడుతున్నా పాడిన పాటే.
కదూ అందమైన జీవితం. కన్నె వయసు చిలకమ్మ, వెన్న మనసు గోరింక, కలిసి కట్టుకున్న కలలగూడు. ఒకనాడు చిలకమ్మ ఎగిరిపోయే గోరింకను విడిచి, గోరింక కన్నీరింక వగ చేయిది తలచి. చిలకమ్మ ఎగిరిపోయే గోరింకను విడిచి, గోరింక కన్నీరింక వగ చేయిది తలచి. ఆమనులే వేసవులైతే ఎవరిని అడగాలి, దీవెనలే శాపాలైతే ఎందుకు బ్రతకాలి. మనసన్నది చెయ్యని పాపం, మనసివ్వడమే ఒక నేరం. మనిషైనా మాకైనా అనుభవం ఒకటే. పదే పదే పాడుతున్నా పాడిన పాటే, అది బ్రతుకో పాటో నాకే తెలియదు పాడుతూ ఉంటే. పదే పదే పాడుతున్నా పాడిన పాటే. రామలీల ప్రేమ జ్వాల రగిలిన బ్రతుకేలే, రాలబోత బంగారు సీత మిగిలిన వలపేలే. రామలీల ప్రేమ జ్వాల రగిలిన బ్రతుకేలే, రాలబోత బంగారు సీత మిగిలిన వలపేలే. మనసు పడ్డ మనిషే దేవుడు శిలలా నిలిచాడు, చూపులకే ఊపిరి పోసి చీకటి కొలిచాడు. ఎడారిలో కోయిల ఉన్నా ఆ దారిని రాదు వసంతం. మనిషైనా మాకైనా అనుభవం ఒకటే. పదే పదే పాడుతున్నా పాడిన పాటే, అది బ్రతుకో పాటో నాకే తెలియదు పాడుతూ ఉంటే. పదే పదే పాడుతున్నా పాడిన పాటే. ఇప్పుడు కుమారి సరితాదేవి గారు బహుమతి ప్రదానం చేస్తారు. ప్లీజ్. నాకు ఇలా సభల్లో సమావేశాల్లో ప్రసంగించడం పెద్దగా అలవాట్లేదు, కానీ ఈవేళ ఒక ఎదురు చూడని సంఘటన. అదే ఈ బాబు పాట వినడం తటస్థించింది. అందుకే 4 మాటలు చెప్పాలనిపిస్తోంది. ఎన్నో జన్మల తేనె అభిషేకం చేస్తే మధురమైన స్వరం వరంగా లభిస్తుందంటారు పెద్దలు. ఈ చిరంజీవి ఇంత చిన్న వయసులోనే ఎంతో అనుభవం పండిన వ్యక్తిలా ఇంత అద్భుతంగా ఆలాపించడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ బిడ్డని కన్న తల్లిదండ్రుల అదృష్టానికి ఎంతో ఆనందిస్తున్నాను, కొంత ఈర్ష్యపడుతున్నాను కూడా. నువ్వు వంటకుండా ఏంటి సినిమా వదిలేసారంట్రా?
ఎవరి పాట నడుస్తా ఉంది? ఇంకో 10 నిమిషాలు అయిపోద్ది. నేను నిద్రవుతున్నావా? లేదురా సలుక్కుని కట్టేసింది. గేట్లెట్టే ఏంటి అంజయ్, ఎవరి బేరమా ఉందా? బాగుంది. అత్తమ్మా ఏంటి పురుగులు అయిపోయా? అయిపోవడం ఏంట్రా, నీకోసం ఏరుగా పొట్లం కట్టించాను అటుకెళ్ళు. ఇంకా ఎడిగానే ఉన్నాయే, ఇప్పుడే ఇచ్చావేంటి? మరే సీతాలేదురా? హాల్లో కూర్చుని కన్నారకుండా సినిమా చూస్తాం. అవరే ఆట వదలగానే తొందరగా వచ్చేయండి. అట్టగానే అట్టగానే. రాజా నీకింత మోజా, రాజా నీకింత మోజా. ఏంటి మామ ఇది? పువ్వులు. నా పవిత్రమైన ప్రేమకి గుర్తుగా తెచ్చాను ప్రియ. నేను కోరుకునేది రేపటికి వాడి మాడిపోయే పువ్వులు కాదు గోపి, నీ విశాలమైన హృదయంలో చాలడి చోటు. మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. ఏంటో గొడవ? మీరా నాన్న? ఎవరో అనుకొని భయపడిపోయాం మేము. ఇన్నాళ్ళు మీది నిజమైన ప్రేమ అవునా కాదా అని పరీక్షించాను. మీది అమర ప్రేమ, యుగ యుగాల బంధం మీది. రేపే మీ వివాహం జరిపిస్తానమ్మా. ఏంటే అయ్యారం ఒకళ్ళ పక్కన పరిగెవుడా? సినిమాలో హీరోయిన్ ఇట్టాగే ఉడుతా అంటే అని నోరు తెరిచి చూస్తావుగా, నేను ఉడితే తప్పేంటి? సర్లే, వాళ్ళు పట్టుచీలు కట్టుకుని 1 గంట పాచి పని చేసినట్టు నటిస్తారు, ఏళ్ళకేళ్ళు కూర్స్తారు. అదే నీ కాడున్న జబ్బు. తెర మీద వాళ్ళు చేసినట్టు చేస్తా అందని మెచ్చుకోవడం లేదు సరిగందా, తిట్టిపోస్తాం. వాళ్ళకి నీకు పోలికలేంటే? వాళ్ళు అప్సరసలు ట్యూబ్ లైట్ లో మెరిసిపోతాం. జనం వాళ్ళ ముఖం చూస్తారు కానీ చెయ్యట్ట ఉడుతూ చూస్తారే. వాళ్ళ సోపు అంటే వాళ్ళు అందమైన వాళ్ళు అప్సరసలంటే నేను ఇకారమైందానా? అబ్బా పని కానీ ఈ ఇప్పుడు బయట మీ అయ్యొచ్చి తాళం వేసుకుపోతే అసలు విషయం తేలిపోతుంది. గోయిందా గోయిందా, మీ అయ్య తాళం వేసిపోయాడు. ఏంటయ్యా ఏదో నవ్వు? అయ్యా అయ్యో అయ్యా అయ్యో, మీ అయ్య ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడే. ఇప్పుడెట్టా? చీకటంటే నాకు భయం. చీకటంటే భయం దేనికే? కూసో. ఏమిటో బయట కళ్ళు కనిపించిన చీకటి, లోన కొళ్ళబొడి చేసాలి. నేనా వయసులో ఉన్న కుర్రోడిని, నువ్వా సొగసైన పిల్లదానివి. నా వయసు 22, 24. నీ వయసు 16, 40. మధ్య నీ కూడా అంటే మీ సీతాలు నేనేం చేయలే. లాభం లేదురా. అట్టగానయ్యా. ఎట్టో బయలుదేరాం కదా, వెళ్ళొచ్చేద్దాం బాబు. ఓ పని అయిపోయినట్టుంటుంది. నీ పని అయిపోతుందని చూస్తున్నావు. అసలు పని నీకా నాకా? పోనీ ఇంటికి వెళ్ళిపోదాం బాబు. ఇంటికి వెళ్తే అవసరం వస్తే అంత దూరం నుంచి అంత దూరం నేను తావలేనరా. నా బాధ నీకేం తెలుస్తుంది? పోనీ కాసేపు ఇక్కడే ఉందాం బాబు. ఇక్కడే ఉంటే అక్కడ పని ఏమవుతుంది? ఏమిటి అలాగే ఆకాశం వెంక చూస్తావేమిట్రా? ముందు నా పని అయ్యేటట్టు చూడు. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఇంటికి వెళ్ళి మోటా ముళ్ళు సర్దుకున్నాడు. అడవుల్లోకి అరేబియా సముద్రంలోకి ట్రాన్స్ఫర్ చేయిస్తున్నా. అదేమిటి బాబు, అంత పాపం నేనేం చేశాను? ఏమీ చేయలేకపోయావు, అదే నువ్వు చేసిన పాపం. నా కడుపు కదిలించలేని డాక్టర్ నువ్వేం డాక్టర్ అయ్యా? ఏమిటండి, 4 పొట్లాలు ఇచ్చాను కదండి. ఇచ్చావు 4 పొట్లాలు. ఒక పొట్లం వేసుకున్నాను, రెండోది వేసుకున్నాను, మూడోది వేసుకున్నాను, నాలుగోది వేసుకున్నాను. అదేమిటి బాబు, ఒక్క పొట్లం వేసుకుంటే చాలు, సంచి దులిపినట్టు దులిపేయాల్సిందేనే మరి. దులపలేదే మరి. ఇదిగో సాయంకాలంలోగా నా పని జరిపించేవా? సరే సరే, లేకపోతే అమ్మమ్మ అలా చెప్పించకండి. నీ కడుపు కథలు లేదని నా కడుపు కొట్టకండి. సాయంకాలంలోగా మీ చేత అమ్మయ్య అనిపించే పూచి నాది. వస్తానండి. రండి బాబు, కాసేపు అలా హాల్లో కూర్చున్నాం.
ఏమిటా రఘువరపు అలా భయపెడితే పని జరుగుతుందనా? అబ్బాయి నేను కదా లోపల ఏదో కుక్క. కాంతి ఒరే నాగులు ఆ కర్రలా పట్రా. బాబు అసలు ఏం జరిగిందంటే రేపు 2వ ఆట అయిపోయిన తర్వాత మేము ఇద్దరం హాలు ఉడుతున్నాం బాబు. తర్వాత మమ్మల్ని చూడకుండా మా శ్రీమాత్రం హాల్ తాళాలు ఎత్తుకెళ్ళిపోయాడు. తర్వాత తప్పనిసరి మేము ఇద్దరం రేత్రంతా హాల్లోనే ఉండిపోయాం. ఆ తర్వాతే ఆ తర్వాతే అంటే ఇదిగో అసలు పాయింట్ దగ్గర మడతేస్తున్నావు నువ్వు. ఆ తర్వాత ఏం జరిగిందిరా? ఏం కాలేదు బాబు, శరీరంలో నిద్రపోయాం. ఏం కాలేదు. ఏది అసలు ఏం కాలేదు. ఏది ఎందుకు పనికొస్తారా మీరు? చుక్కలాంటి పిల్ల పక్కనుంటే నిద్రలా పట్టిందిరా మొద్దేదవా. ఏ శీతల, నిన్ను మీ బాబు ఇంటికి పెళ్లి చేయాలనుకుంటున్నాడా? వద్దా, పరీక్షలో తప్పాడు. పాలమయ్య వచ్చావా? కాఫీ ఆలస్యమైందని ఆయన కోపడుతున్నారు. నిమిషంలో నేను చేసేస్తానండి, మీరు వెళ్ళి టిఫిన్ ఇచ్చండి. రాండి టిఫిన్. నేను అడిగింది ఏమిటి, నువ్వు తెచ్చింది ఏమిటి? ఏమడిగాను? డబ్బు. ఏమన్నాడు మీ నాన్న? ఏమన్నాడు మీ నాన్న అంటే మాట్లాడమే పెగలే. నిన్నే అడిగేది. నెలాఖరు రోజులు కదండి, ఎంత ప్రయత్నం చేసినా వీలు పడలేదట పాపం. ఇంకెప్పుడే ఆయనకి వీలేది? ఎప్పుడంట? 4 రోజుల్లో. 4 రోజులు కాదే, నా ప్రాణాలు పోయేదాకా మీకు డబ్బు దొరకదు. మేనమామ కూతురని పెళ్లి చేస్తున్నాను చూడు, ఆ పాపానికి మీతో పాటు నేను దరిద్రులను పెంచాల్సింది. దరిద్ర పోట్టుమోహారని ఓ సుఖం లేదు, శాంతి లేదు. చిచి, ఏ బూట్స్ బండి కింద పడి చస్తే. అయ్యో అదేం మాట్లాడి. జీతం రాగానే నాన్నగారి దగ్గర డబ్బు తీసుకుని నేనే మీకు ఇస్తాను. నువ్వు డబ్బిచ్చేదాకా అవసరాలు ఆగుతాయనుకున్నావా? నెల మొదట్ల ఖర్చులు, నెలాఖరు అప్పులు. ఎప్పుడే డబ్బిచ్చేది? అందులో అవసరాలు తెచ్చలేని వాడు అసలు కూతురు పెళ్లి ఎందుకు చేసి? ఏంటి మాస్టారు, అల్లుడు గారు అయిన దానికి కాని దానికి అమ్మాయి గారిని నానా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారు. ఇది ఊరుకోలేకపోతే ఊరి పోసుకోవాలి. మీరు కూడా ఏంటి మాస్టారు, ఓ మంచి రోజు చూసి గట్టిగా 4 తగిలించండి. కుక్కిన పేర్లో మూలపడి ఉంటాడు నేను చెప్తాను. ఆ పని చేయడానికి నిమిషం పట్టదు, కానీ అలా చేస్తే నా బిడ్డ కాపురమే ముక్కలైపోతుంది. ఏమిటో కళ్ళతో చూడలేక, కడుపులో దాచుకోలేక ఇలా నోరు నొక్కుంటున్నాను. నాన్న కాఫీ. రేకుండా నీ డబ్బు నువ్వు తీసుకెళ్ళిపోతా. ఇప్పుడు దాని సంగతి ఎందుకయ్యా? నీకు తెలియదురా, నా మాట విని. ఆ డబ్బు మా పెళ్లికి పనికొస్తుంది కదా అని తమ దగ్గర దాచాను. అయినా ఇప్పుడు దాని అవసరం కూడా నాకు లేదు. తమకాడే ఉంచుతుంది. నీకు అవసరం లేకపోవచ్చు, కానీ నాకు దాచే అవకాశం లేదు. ఇది కూడా వాడి కంట పడింది అంటే నీకు డబ్బు మిగలదు. పెళ్లి సార్ పొద్దుటేలా ఈ పని ఎత్తుకున్నాయందే. ఈ వాసనకినా భాంతులు అవుతాయేమోనని. అదేంటి? ఏముంది, మన పెళ్లి జరిగి 10 ఏళ్ళైంది, ఇంతవరకు ఒక్క నలుసైనా కలగలేదు. 4 రోజులు ఆగవే, నలుసేం కర్మ. బొమ్ముడు ఇలాంటి కావల పిల్లలు పుడతారు. పుడతారు. నేను కాపురానికి వచ్చాక ఎదురింటోళ్ళ గేద 3 సార్లు ఈనింది. నాకు ఒక్కసారి సరదాకైనా వాంతులయ్యే కాదు, ముచ్చటగా డోకుందామని అడ్డమైన గడ్డి తింటామన్నా గేదవది ఆరాయించుకుపోతాంది. బెంగెట్టుకోక, గవర్నమెంట్ వాడి మాట ప్రకారం ఇప్పుడు ఎప్పుడే పిల్లలు వద్దనుకున్నాను. కావాలంటే చెప్పు, ఇక అంతే. రోజుగా ఆ పెట్టుకున్నట్టు 5 రూపాయల శాతం తీసాయండి రా. ఇంట్లో సరుకులు కావాలంటే నేనే తీశాను. ఏంటో నువ్వు తెచ్చే సరుకులు అన్ని పట్టాలే సరికందా? నేను కష్టపడి సంపాదించినంత నేను తగలస్తావట్రా. ఏందట్ట నోరు బారేసుకుంటావు? నువ్వు తింటలా ముప్పొద్దులో పని చేయడం లేదంటే ఎట్ట చేస్తాను? నాకు నచ్చిన పని దొరకొద్దేంది? అసలు నీకే పని నచ్చుద్దురా? అసలు మొక్కలు ఏమి అన్నది కళకచేరు ఉద్యోగాలు వచ్చేస్తాయి ఏంటి? 4 మూల తిరిగి పని ఎత్తుకోవడం లేదు, అస్తమానం తలా కొంగట్టుకుని. అంటే
నేను నీ కొడుకుని కుంగు కట్టుకొని తిప్పుతుంటాననేగా అంత కర్మ నాకేం పట్టలేదయ్యో ఏందా దాని మీద నోరు పారేసుకుంటున్నావు? అదేం చేసిందని? ఇంకా అది కాబట్టి నువ్వు ఎన్ని మాటలన్నా ఇంటి జాగ్రత్త చేస్తుంది, ఇంత ఉండి పడేస్తుంది. నువ్వు సంతోషించి మమ్మల్ని పడి ఏంట్రా మమ్మల్ని నువ్వేదో పెట్టి పోస్తున్నట్టు మాట్లాడుతున్నావు? మేము సంపాదించుకుంటున్నాం, తింటున్నాం. అయ్యి నీకో మాట అన్నావంటే మీ ఏరి వెళ్ళిపోతాం. నీ బతికే వద్ద ఆలోచించుకో.